గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. వినాయక చవితి అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే సినిమాలు. చిన్నప్పుడు రోడ్ల మీద సినిమాలు వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు వేస్తున్నారో లేదో తెలియదు కానీ చిన్నప్పుడు వేసేవాళ్ళు. సో మేము వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. చూసేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చి తన్నులు తినేవాళ్ళం. ఎందుకు తన్నులు తినేవాళ్ళం అంటే సినిమాల్లో ఉన్న ఇంట్రెస్ట్ మార్కుల్లో కనిపించేది కాదనమాట. సో సినిమాలు చూసినందుకు కాదు తన్నులు తినేది, మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇంట్లో బాగా పడేవి. చదువుకోరా అంటే 9-10 గంటలకి బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేసేది. సినిమాలకు మాత్రం అర్ధరాత్రి 2 o'clock వరకు వెళ్ళి చూస్తున్నామని చెప్పేసి బాగా ఇంట్లో పడేవన్నమాట. వినాయక చవితి రోజు మంచి ఒక న్యూస్ షేర్ చేసుకుందామని చేస్తున్నాను ఈ వీడియో. ఈ న్యూస్ ఏంటంటే ఇది మాకు ఒక రకమైన గుడ్ న్యూస్ ఎవరికి అంటే బ్లూ కాలర్ జాబ్స్, అన్స్కిల్డ్ కేటగిరీలో జాబ్స్ చూస్తున్న వాళ్ళు యూరోప్లో, వీళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకు గుడ్ న్యూస్ అంటున్నానంటే ఈ వీసాకి ఖర్చు కూడా చాలా ఎక్కువ అవ్వదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది 2 years వీసా. నెంబర్ 3 ఏంటంటే ఎంప్లాయర్ డైరెక్ట్గా మనకి విఎఫ్ఎస్ దగ్గర కానీ ఎంబసీ దగ్గర కానీ మనకి అపాయింట్మెంట్ వాళ్ళే పంపిస్తారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకి ఇండియాలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వర్క్ పర్మిట్స్ వచ్చేస్తాయి కానీ ఎంబసీలో అపాయింట్మెంట్ దొరకడం కష్టం, విఎఫ్ఎస్లో అపాయింట్మెంట్ దొరకడం కష్టం. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ కంట్రీ, నేను చెప్పబోయే కంట్రీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. సో అందుకే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ వీసా అప్లై చేయడానికి యూరో ఎక్స్ప్రెస్ వాళ్ళు ఈ వీసాస్ని డీల్ చేస్తున్నారు. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి, కావాల్సిన డీటెయిల్స్ కనుక్కోండి. ఫీజు ఎంత, ప్రాసెస్ టైం ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మొత్తం అంతా వాళ్ళని కాంటాక్ట్ చేసి కనుక్కోండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ వాళ్ళని పూర్తిగా A to Z అన్ని క్వశ్చన్స్ అడిగి తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. మీరు సాటిస్ఫై అయితే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. సో మనము మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం ఇప్పుడు. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. వినాయక చవితి అనగానే ఫస్ట్ ఫారెన్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే బొమ్మ ఎక్కడ దొరుకుతుంది అని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడతా ఉంటారు అనమాట. సో నేనైతే ఎప్పుడు బొమ్మ బయటకు వచ్చిన తర్వాత ఫారిన్ కంట్రీలో ఉన్నప్పటి నుండి నేను ఎప్పుడు బొమ్మ కొనలేదు. నేనే నా సొంతంగా బొమ్మ తయారు చేసుకుంటాను అనమాట. సో మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈ బొమ్మ. ఇది మీరు ఆఫ్రికాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఐస్లాండ్లో ఉన్న మీకేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే హ్యాపీగా బొమ్మ తయారు చేసుకోవచ్చు. ప్లస్ అది కాకుండా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సాటిస్ఫాక్షన్ ఏంటంటే అబ్బా నా బొమ్మ నేను ఓన్గా తయారు చేసుకున్నాను. మన డిపెండెన్సీ ఉండదన్నమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కడ కొనుక్కోవాలి ఈ బొమ్మ అనే డిపెండెన్సీ అలాంటిది ఏమి ఉండదన్నమాట. మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలన్నది చూపెడతాను. ఇక్కడ నేను కొంచెం పిండి తీసుకుంటున్నాను, ప్లస్ ఇక్కడ కొంచెం రవ్వ తీసుకుంటున్నాను. రవ్వ ఎందుకంటే దృఢత్వం ఉండడానికి, అది మొత్తం సాఫ్ట్గా అవ్వకుండా కొంచెం సాలిడ్గా పట్టు ఉండడానికి అనమాట. అలాగే కొంచెం వాటర్ ప్లస్ కొంచెం ఆయిల్ అనమాట. ఆయిల్ ఎందుకంటే మనకి సాఫ్ట్గా మనం మోల్డ్ చేసినప్పుడు ఆ మోల్డింగ్స్ కరెక్ట్గా రావడానికి చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ చిన్న షేప్ లాంటిది ఒకటి తయారు చేస్తాను. చిన్న రౌండ్గా ఒక షేప్ తయారు చేసి దాని మీద మనం కూర్చోబెట్టవచ్చు అనమాట. దీని చుట్టూ ఇలా కట్ చేసుకుని మనము దాని మీద కూర్చోబెట్టి చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఒక కలర్ కానీ ఏదన్నా ఉందనుకో కలరింగ్ కూడా చేసుకోవచ్చు. మామూలుగా వాటర్ కలర్స్తో చేసుకోవచ్చు, లేదా ఏమన్నా స్ప్రే పెయింట్ లాంటిది అలా ఉందంటే అది కూడా చేసుకోవచ్చు అనమాట.
ఇలా రౌండ్గా చేసుకుని మనం దీని మీద బొమ్మని కూర్చోబెట్టవచ్చు అనమాట. వినాయకుడు రెడీగా ఉన్నాడు. సో మీరు కావాలంటే ఇలాగే ప్రేయర్ చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా పెయింట్ కానీ అలాంటిది ఏమన్నా ఉంటే మీరు పెయింట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. సో నేను స్ప్రే పెయింట్ ఉంది నా దగ్గర. స్ప్రే పెయింట్ వేసి చూస్తాను ఫస్ట్ టైం ఎలా వస్తుందో. మన బుల్లి వినాయకుడు రెడీ అనమాట మనకు పూజకి. సో మనం ఈ విధంగా చాలా ఈజీగా బొమ్మలను చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు, చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఇది చాలా ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీ కూడా. మనం దీన్ని దగ్గరలో ఉన్న ఎక్కడున్న చిన్న వాటర్ ఉన్న ప్లేస్లో, చెరువు కానీ సముద్రం కానీ దాంట్లో మనం నిమజ్జనం చేసుకోవచ్చు ఈజీగా అనమాట. చెక్ రిపబ్లిక్ అనే కంట్రీని చెకియా అని కూడా పిలుస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్లో. చూద్దాం ఎక్కడుంది చెక్ రిపబ్లిక్ అనే కంట్రీ. సో ఇది యూరోప్. చెక్ రిపబ్లిక్ క్యాపిటల్ ఏమో ప్రాగ్ అనమాట. దాని చుట్టూ జర్మనీ, పోలాండ్, బుడపెస్ట్, హంగరీ, ఆస్ట్రియా ఉన్నాయన్నమాట. ఓకే, సో మంచి కంట్రీస్ దీని చుట్టూ ఉన్నాయి. పక్కనే జర్మనీ ఉంది. సో చెక్ రిపబ్లిక్ మంచి డెవలప్డ్ కంట్రీ అనమాట. ఓకే, ప్లస్ ఇక్కడ చూసుకోండి, క్యాపిటల్ ఏమో ప్రాగ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏమో చెక్ అనమాట. పాపులేషన్ 10 million, ఆల్మోస్ట్ ద సైజ్ ఆఫ్ పోర్చుగల్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇంకా డైలింగ్ కోడ్ +420 యూరోప్లో ఉంది. సో యూరోప్లో ఉంది కనుక మనకి 29 కంట్రీస్కి యాక్సెస్ ఉంటుందన్నమాట. మీరు చెక్ రిపబ్లిక్కి వర్క్ పర్మిట్ మీద వెళ్తే 29 కంట్రీస్కి మీకు యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ అంటే విజిటింగ్ యాక్సెస్ ఉంటుంది, వర్క్ చేయడానికి యాక్సెస్ ఉండదు. మీరు మళ్ళీ ఈ కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే జర్మనీ కానీ, పోలాండ్ కానీ, లేదా
పోర్చుగల్ కానీ వర్క్ చేయాలనుకుంటే మీరు మళ్ళీ ఆ కంట్రీ నుండి వర్క్ పర్మిట్ తీసుకోవాలన్నమాట. కాకపోతే మీకు యాక్సెస్ ఈజీగా ఉంటుంది కనుక మీరు వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేకుండా. వీసా కూడా అవసరం లేదు, ఇంటర్వ్యూస్ అటెండ్ చేసుకోవచ్చు, టూరిజం కోసం వెళ్ళి తిరగవచ్చు. సో అలాంటి యాక్టివిటీస్ మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒకసారి యూరోప్లోకి ఎంటర్ అవుతాయి. ఇక చెక్ రిపబ్లిక్ కరెన్సీ చూద్దాము. వాళ్ళ కరెన్సీని కొరూనా ఆర్ క్రౌన్ అంటారు. నార్మల్గా క్రౌన్స్ అని పిలుస్తారనమాట. సో ఏంటి క్రౌన్ అంటే ఒక యూరోకి 25 క్రౌన్స్ వస్తాయి అన్నమాట. సో ఒక యూరోకి 25 క్రౌన్స్. మీ శాలరీ 1000 యూరోస్ అనుకోండి. మీ శాలరీ 1000 యూరోస్ అయితే మీకు 25,000 క్రౌన్స్ వస్తాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ అంటే ఆల్మోస్ట్ 1 lakh అనుకుందాం. 1 lakh రూపీస్ అంటే 25,000 క్రౌన్స్ వస్తాయన్నమాట. సో ఇది చెక్ రిపబ్లిక్ గురించి డీటెయిల్స్. సో జాబ్స్ వైజ్కి వెళ్తే ఏం జాబ్స్ ఉన్నాయని తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 జాబ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ ప్రకారము వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రొడక్షన్ వర్కర్స్ మీట్ ఫ్యాక్టరీస్లో కావాలన్నమాట. మీట్ ఫ్యాక్టరీస్ అంటే ఇప్పుడు అన్ని రకాల మీట్స్ ఉంటాయి, మీరు దాన్ని ఆలోచించుకోవాలి. మీకు అన్ని రకాల మీట్స్తో పనిచేయడం ఓకే అనిపిస్తే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీట్ ప్రొడక్షన్ అంటే ఇంకా మీకు తెలిసే ఉంటుంది ఎన్ని రకాల మీట్స్ ఉంటాయో. ఫిష్, మీటు, చికెన్, ల్యాంబ్, బీఫ్, పోక్ ఇలాంటివన్నీ అన్ని రకాల మీట్స్ ఉంటాయన్నమాట. ఓకే, అక్కడ మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాల్సి వస్తుంది. మెయిన్ యాక్టివిటీస్ ఏముంటాయంటే కటింగ్ కానీ, క్లీనింగ్ కానీ, ప్యాకింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ ప్రొడక్షన్ వర్కర్స్కి ఉంటాయి. సెకండ్ ఏమో వేర్ హౌస్ వర్కర్స్ అనమాట. ఇదేమో కాస్మెటిక్ ఫ్యాక్టరీలో వేర్ హౌస్ వర్కింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. వేర్ హౌస్లో మోస్ట్లీ పిక్కింగ్, ప్యాకింగ్, క్లీనింగ్ ఇలాంటి ఉంటాయన్నమాట. లోడింగు, అన్లోడింగు ఇలాంటి యాక్టివిటీస్ వేర్ హౌస్ వర్కర్స్కి ఉంటాయి. సో ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది అనమాట. విత్ బేసిక్ ఇంగ్లీష్ మాత్రం కమ్యూనికేషన్ చేసేలాగా ఉంటే సరిపోతుంది. సో మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది అనమాట. ఏజ్ ఏమో 20 to 45 years మధ్యలో ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇది జాబ్స్కి సంబంధించిన విషయాలు. వీసాకి సంబంధించిన విషయాలు, వర్క్ పర్మిట్ ఏంటంటే ఇది 2 years ఎక్స్టెండబుల్ అంటే ఆఫ్టర్ 2 years మీరు అక్కడే వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా ఇంకొక ఎంప్లాయర్ని కూడా చూసుకుని మీరు మూవ్ అవ్వచ్చు. కావాలనుకుంటే కంట్రీ మూవ్ అవ్వచ్చు, లేదా కంపెనీ మూవ్ అవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, శాలరీ విషయానికి వస్తే 1000 to 1200 ఇది మనకి మినిమం శాలరీ అనమాట. మీరు వీకెండ్స్లో కానీ, లేదా పబ్లిక్ హాలిడేస్లో కానీ, లేదా ఎక్స్ట్రా అవర్స్ కానీ చేసుకుంటే దీనికన్నా మీకు ఎక్కువగా వస్తుంది. అప్ టు 1500 కూడా సంపాదించుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎస్పెషలీ క్రిస్మస్ టైంలో చాలా బిజీగా ఉంటాయి బిజినెసెస్. వేర్ హౌస్లు కానీ, ప్రొడక్షన్ వర్కర్స్ కానీ చాలా బిజీగా ఉంటాయి. సో క్రిస్మస్ టైంలో కానీ, ఈస్టర్ టైంలో కానీ మీరు ఈజీగా 1500 వరకు సంపాదించుకోవచ్చు. అకామిడేషన్ పెయిడ్ బై అప్లికెంట్ అనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేయరు. మీరు నోటీస్ చేయండి ఇక్కడ, వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఈ కంపెనీ వాళ్ళు మీకు అకామిడేషన్ చూపెట్టి అగ్రిమెంట్ అంతా వాళ్ళ పేపర్ వర్క్ అంతా వాళ్ళు చేసుకుంటారు, కానీ మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట. 150 to 200 డిపెండింగ్ అపాన్ ద అకామిడేషన్ టైప్ అనమాట. చాలా బాగుంటే 200, లేదా కొంచెం మామూలుగా ఉంటే 150, ఆ విధంగా ఉంటుంది. ఓకే, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్లో మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ ఆల్ పేజెస్, యూరోపాస్ CV, ఓకే, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్. మీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ మీరు ఏ కంట్రీలో ఉంటున్నారు, ఇండియాలో ఉంటే ఇండియా ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, లేదా ఇతర దేశాల్లో ఉంటే ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అక్కడిది. ఓకే, వీసా ప్రాసెస్ ఏంటంటే VFS అపాయింట్మెంట్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్. ఈ పాయింట్ చాలా ఇండియన్స్కి మాత్రం చాలా అడ్వాంటేజ్. ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో చాలా యూరోపియన్ కంట్రీస్కి వర్క్ పర్మిట్స్ వస్తున్నాయి, కానీ అపాయింట్మెంట్ దొరకడం కష్టం అయిపోతుంది అనమాట. ఒక్కోసారి 2 monthsలో దొరుకుతుంది, ఒకసారి 6 months పడుతుంది. కొంతమందికి, చాలామంది పోలాండ్కి అయితే సంవత్సరం నుండి కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో
ఈ విధంగా చూసుకుంటే మనకి ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట. విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేయడం ఎంప్లాయరు, అది చాలా అడ్వాంటేజ్ అనమాట. ఎలా ప్రొవైడ్ చేస్తారు అంటే వాళ్ళు చెక్ రిపబ్లిక్ ఎంబసీతో టైఅప్ పెట్టుకుని ఎంప్లాయర్స్, ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కనుక, కంట్రీలో షార్టేజ్ ఆఫ్ స్కిల్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు కనుక వాళ్ళు ఆ టైఅప్ పెట్టుకుని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో తర్వాత ఫీల్డ్ అప్లికేషన్ ఫాము, వర్క్ పర్మిట్ ఇది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వర్క్ కాంట్రాక్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ప్రొవైడ్ చేయాల్సింది వ్యాలిడ్ పాస్పోర్ట్ ఒరిజినల్, పీసీసీ కంపల్సరీ కావాలి, యూరోపాస్ CV అండ్ కవర్ లెటర్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీరే చూసుకోవాలి, ఫ్లైట్ ఐటినరీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 4. ఓకే, సో ఇవి వీసా ప్రాసెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఇక్కడ మీరు అడగాల్సిన క్వశ్చన్స్, యూరోపాస్ వాళ్ళని మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఫస్ట్ వాళ్ళకి ఈమెయిల్ పంపించి నేను ఇలా చెక్ రిపబ్లిక్కి ఇంట్రెస్టెడ్ ఉన్నాను, నాకు డీటెయిల్స్ కావాలని చెప్తే వాళ్ళు మీకు అపాయింట్మెంట్ క్రియేట్ చేసి అపాయింట్మెంట్ రోజున మీరు వాళ్ళని ఈ డీటెయిల్స్ అడగచ్చు. ఏంటి టోటల్ ప్రాసెసింగ్ ఫీ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, ఫస్ట్ మీరు ఎంత కట్టాలి, తర్వాత ఎంత కట్టాలి, రీఫండ్ ఎలా ఉంటుంది, అంటే వర్క్ పర్మిట్ రిఫ్యూజ్ అయితే ఏంటి సంగతి, వీసా రిఫ్యూజ్ అయితే ఏంటి సంగతి, ఎంత పర్సంటేజ్ మనకు వస్తుంది బ్యాక్, ప్రాసెసింగ్ టైం ఎంత, 3 months to 4 months అని చెప్పారు వాళ్ళు. సో 3 months to 4 months ప్రాసెసింగ్ టైం ఇది దీనికి సంబంధించి. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీరు నోట్ డౌన్ చేసుకుని, చాలామంది ఫోన్ చేసేస్తారు, డైరెక్ట్గా ఈమెయిల్ చేసేస్తారు, కానీ పాయింట్స్ తర్వాత గుర్తొస్తాయి అన్నమాట వాళ్ళకి. ఇది అడగాలనుకుంటారు కాకపోతే అడగలేరు అంటే ఆ టైంకి గుర్తురావు. సో నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకుని ఇవే కాకుండా ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయా మీకు కావాల్సిన, మీకు అకామిడేషన్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది, లేదా వర్క్ అవర్స్ గురించి తెలుసుకోవాలంటుంది, అక్కడ వెదర్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఇలాంటి కొన్ని మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ మీకు ఇంటర్నెట్లో దొరికిపోతాయి. కాకపోతే స్పెసిఫిక్గా ఈ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలి అంటే వాళ్ళని మీరు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకుని వాళ్ళని అడగండి. ఓకే, సో ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. ఇంకా మీ అందరికీ ఐఎమ్ విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. I hope you get the jobs and visas and you land in Czech Republic and you have a good life in Czech Republic. I wish you very all the best. Thank you for watching this video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.